మండలం మరియు సంఘం గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ వేసవి సమయంలో పిల్లలందరూ నీటిలో సరదా కోసం అని చెప్పి ఈత కోసమని వచ్చి దిగి లేనిపోని ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. అసలే మన సంఘంలో పెన్నా నది, అలాగే దాని పరివాహక కాలువలైనటువంటి కావలి కాలువ, కనిగిరి కాలువ, మన వుడ్ హౌస్పేట, మరిపాడు, చెన్నవరప్పాడు, అదేవిధంగా ఇటుపక్క అయితే గాంధీ జన సంఘం, దువ్వూరు ఈ గ్రామాల్లో గుండా వెళ్తూ ఉంటుంది. అండ్ చుట్టుపక్కల మళ్ళీ బీరాపేరు వాగు, పెరమన అటువైపు టచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, పేరెంట్స్ అందరూ ఖచ్చితంగా వాళ్ళ పిల్లల యొక్క కదలికల మీద స్పష్టమైన నిఘా పెట్టి ఉంచాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు తెలియక ఆ నీళ్ళల్లో దిగి క్షణికావేశంలోనే వాళ్ళ ప్రాణాలు కోల్పోతుంటారు. కాబట్టి ప్రజలందరూ వాళ్ళ పిల్లలకి తగిన జాగ్రత్తలు చెప్పి ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాదని ఎవరైనా సరే ఇక్కడ కనిపిస్తే మాత్రం వారికి వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇస్తాము, అందులో ఎటువంటి మొహమాటం లేదు. అలాగే ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ వేసవి సమయాల్లో పిల్లలు ఇళ్ళకాడే ఉంటారు. ఈ బైకులు అవి తీసుకొని ఇష్టం వచ్చినట్టు తోలి మైనర్ డ్రైవింగ్ చేసి వాళ్ళ ప్రాణం మీదకో లేదా వేరే వాళ్ళ ప్రాణం మీదకో తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పిచ్చి పనులు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి బైకులు ఇవ్వడానికి వీల్లేదు. ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో అలాంటి వారికి మాత్రమే అనుమతిస్తాం. అలా కాదని ఎవరైనా సరే కనిపిస్తే మాత్రం వారిపై తగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆ బైక్ సీజ్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేస్తాం. కాబట్టి తల్లిదండ్రులు ఇది పూర్తిగా సహకరించాలి, గమనించండి. ఇందులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మొహమాటం పోము. అలాగే ప్రజలందరూ మన హైవే మీద కాస్త రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయడానికి వీల్లేదు. ఎవరైనా సరే తాగి తోలితే మాత్రం వాళ్ళ బైక్ సీజ్ చేస్తాం. దానికి విధంగా అలాగే కోవూరు కోర్టులో విధించే ఈ జైలు శిక్ష కానీ ఎంతైతే జరిమానా కానీ ఖచ్చితంగా దానికి బాధ్యులు కాగలుగుతారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి.